మన్మోహన్ సింగ్ గారు ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అతను మన్మోహన్ సింగ్ అని కాకుండా మన మోహన్ సింగ్ అని అంటాం మేము. ఆర్థిక వ్యవస్థల్ని ఒకసారి ఎన్ని సంస్కరణలు చేశాడంటే, మీరు గమనిస్తే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడే ఆయన ఎల్పిజి గ్యాస్ గురించి ఆలోచించాడు. ఆర్బీఐ గవర్నర్ అయిన తర్వాత ప్రణాళికా సంఘం చైర్మన్గా వచ్చి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఒక దిక్సూచి, మా భాషలో లైట్ హౌస్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇలా కూడా మనం బాగు చేయొచ్చు అని నేర్పించి మన అందరికీ అతను ఒక అంటే దిక్సూచిలాగా చిరునవ్వుతోనే, మాటలతో కాదు. చాలామంది అనేవాళ్ళు రబ్బర్ స్టాంప్ అని, లేదంటే అతను ఏం మాట్లాడని. అతను ఒకటే చెప్పేవాడు, మాటలతో కాదు చేతులతో చేయాలి. కాబట్టి ప్రతి ప్రశ్నకి చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ఆర్థిక వ్యవస్థని తన ఆర్థికంగా చూసుకొని దేశానికి ఈరోజు ఒక వెన్నుముకలాగా నిలుస్తూ, మనం చూస్తే చట్టాలు ఈరోజు మీరు ఆధార్ కార్డు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతను 2010లో తీసుకొచ్చాడు. 2005లో జాతీయ ఆరోగ్య మిషన్ తీసుకొచ్చాడు. ఈరోజు మనం సమాచార హక్కు చట్టం ఆర్టీఐ తీసుకొచ్చింది అతనే. మనం అలా ముందుకెళ్తే ఆస్తి చట్టం, తర్వాత హెల్త్ మిషన్, అలాగే మనం ఏ విధంగా భారతదేశానికి అతను వెన్నుముగ్గా ఉన్నాడంటే 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న టైంలో భారతదేశ ఆర్థికాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని అందరితో కలుపుకోలుతో ముందుకెళ్తూ అతను 2010 నుంచి ప్రధానమంత్రిగా అయిన వెంటనే అతను ఫస్ట్ భారతదేశంలో ఉన్న నిరుపేదలకి ఉన్న ఊర్లో ఒక అవకాశం కల్పించాలనే ఒక మిషన్తో ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ పథకాన్ని అతను స్టార్ట్ చేశాడు. దానివల్ల మనకు 2 పనులు జరిగాయి. ఊర్లో ఉన్న వాళ్ళకి ఊర్లోనే ఒక పని కల్పించడం, అట్ ద సేమ్ టైం ఆ ఊర్లో ఉన్న చిన్న భిన్నమైన వ్యవస్థలు అంటే రోడ్లు కావచ్చు, లేదంటే పొలాల విషయాలు కావచ్చు, బావి దోవడం కావచ్చు, ఏవైనా సరే ఆ పనికి ఆయన ఉపాధి హామీ పథకం అని చెప్పి స్టార్ట్ చేయడం, ముఖ్యంగా అలాంటి గొప్ప పనిని మన రాష్ట్రంలో మన అనంతపూర్ జిల్లాలో మొదలు పెట్టడం అనేది చాలా విశిష్టమైన విషయం. సో అతను 2000 సంవత్సరం నుంచి అంటే మేము 2010 నుంచి 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఎన్ని విషయాలు అంటే పార్లమెంట్లో ఎన్ని చట్టాలు తీసుకొచ్చాడంటే వాటికి పబ్లిసిటీ లేదు అంతే. ఈరోజు మనం అనుభవిస్తున్న ఆధార్ కార్డుని కానీ, లేదంటే ఎల్పిజి గ్యాస్ని కానీ, విద్యా హక్కు చట్టం కానీ, ఆర్టీఏ చట్టం కానీ, తర్వాత మనం ఉపాధి హామీ పథకం కానీ, ఇలా ముందుకెళ్తే నేషనల్ హెల్త్ మిషన్, ఈరోజు మనం నేషనల్ హెల్త్ మిషన్ ఆయన తీసుకొచ్చాడు ఎన్నో విషయాల్లో. సో ఇలాంటి ఒక దిక్సూచి గల వ్యక్తిని, చేతలు మాత్రమే చేసే పని వ్యక్తిని, మాటలు చిరునవ్వు తప్ప ఏది గుర్తు లేకుండా చేసిన మన్మోహన్ సింగ్, ఒక మన మోహన్ సింగ్ని మనం మిస్ అవ్వడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఆర్థిక వ్యవస్థని ఇలా కూడా చేయొచ్చని నేర్పించిన ఒక దిక్సూచిని మనం కోల్పోయాం. సో భారతదేశానికి ఇది ఒక చీకటి రోజు అని మనం అనిపిస్తుంది. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. ఆయనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున సంతాపాన్ని తెలియజేస్తాం. మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధానిగా పెద్ద ఈ దేశానికి 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగతమైన జీవితంతో ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి. ప్రధానంగా ఆయన ప్రధానమైనటువంటి ఈ దేశ రాజకీయాల్లో ఒక భారత ప్రధానిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం పొందినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు పేరు పొందారు. ముఖ్యంగా ఆయన నిస్వార్థంగా ఈ దేశంలో ఆనాడున్నటువంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి UPA 1 గవర్నమెంట్లో ఆయన ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. సౌమ్యుడు కూడా, దేశ రాజకీయాల్లో ఒక సౌమ్యుడు, ఒక నిగర్వి, అందరి అభిప్రాయాలను కూడా సావధానంగా వినేటువంటి వ్యక్తి, దేశ ప్రధానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరణించడం అనేది మన భారతదేశ రాజకీయాల్లో ఆయన యొక్క మరణం ఒక తీవ్రమైనటువంటి లోటు అని చెప్పేసి సందర్భంగా సిపిఐ తరఫున సంతాపాన్ని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.